వేలంపల్లి. ఆ ఊరికి ఆనుకుని పెద్ద అడవి, పక్కనే హైవే రోడ్డు ఉన్నాయి. డ్రైవర్లు ఒకటే మాట చెబుతారు. అర్ధరాత్రి వేలంపల్లి రోడ్ దగ్గర ఆపకూడదు. కాని ఒక ఆదివారం రాత్రి ఆటో డ్రైవర్ అబ్దుల్ పట్నం నుండి ఊరికి తిరిగి వస్తున్నాడు. అప్పుడే రాత్రి 12 గంటలు అయ్యింది. గాఢమైన మబ్బు, వెలుతురు అంతగా లేదు. అప్పుడే వేలంపల్లి రోడ్ దగ్గర ఒక యువకుడు చేతులు ఎత్తి ఆటోని ఆపుతున్నాడు. అది చూసిన ఆటో డ్రైవర్ అబ్దుల్ ఆటోని ఆపాడు. కాస్తైనా కిరాయి డబ్బులు వస్తాయన్న ఆశతో. ఆటో ఆపి ఒక 100 రూపాయలకు బేరం ఆడి ఆ యువకుడిని ఆటో ఎక్కించుకుంటాడు అబ్దుల్. అలా ఆటో ఎక్కి వెళ్తుండగా ఆ యువకుడు చాలా మౌనంగా తల వంచుకుని కూర్చున్నాడు. అతని ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. అప్పుడు అబ్దుల్ అనుమానంగా ఇలా అడిగాడు. ఏ ఊరుకి చెందినవాడివి? ఇంత సాయంత్రం వరకు తిరిగి రాకుండా ఏం చేస్తున్నావ్? అంటూ ప్రశ్నలు మొదలు పెట్టాడు అబ్దుల్. అప్పుడు ఆ యువకుడు చాలా మెల్లగా, కొమ్మా, నాకు ఊరు లేదు. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నేనే చెప్పలేను. అతడి గొంతు భారంగా, దుఃఖంతో నిండి ఉంది. ఆ యువకుడు అలా అనేసరికి అబ్దుల్కి కొద్దిగా భయం మొదలయింది మనసులో. అద్దంలో అతని ప్రతిబింబం కూడా కనిపించడం లేదు. అలా వెళ్తుండగా ఆటో ఒక రోడ్డు పక్కన ఉన్న చిన్న వంతెన దగ్గరికి రాగానే ఆగిపోయింది. ఆటో లైట్లు ఆరిపోయాయి. అబ్దుల్ మొబైల్ వన్ చేసి చూస్తుంటే మొబైల్కి సిగ్నల్ కూడా లేదు. ఆ రాత్రి నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. అప్పుడు ఆ ఆటోలో ఉన్న ఆ యువకుడు నెమ్మదిగా ఇలా అంటాడు. దే చోట నా చివరి ఊపిరి ఆగిపోయింది. ఆ మాటలు వినగానే అబ్దుల్ షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తాడు. ఆటోలో ఎవ్వరూ లేరు. వెనక సీట్లో మాత్రం రక్తపు మరకలు. వెంటనే అబ్దుల్ ఆటో దిగి పరుగు తీయడం మొదలెడతాడు. అలా పరుగెత్తి రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న టిఫిన్ షాప్ కనపడేసరికి అక్కడికి వెళ్లి ఆ కిళ్ళీ కొట్టు అతనితో జరిగిన ఈ విషయం చెబుతాడు అబ్దుల్. అదంతా విన్న ముసలి అతను, ఓహ్, నువ్వూ చూసావా వినయ్ని అని అడుగుతాడు. అప్పుడు అబ్దుల్, వినయ్ ఎవరండీ? ముసలి అతను ఇలా చెప్పడం మొదలెట్టాడు. ఇదే చోట 3 సంవత్సరాల క్రితం వినయ్ ఇంకా తన స్నేహితులందరూ కలిసి పిక్నిక్కు తీసుకొచ్చారు. కాని కొంతమంది దొంగలు వాళ్ళ డబ్బులు దోచుకుని అందరినీ కొట్టిపారేశారు రోడ్డు మీద. పాపం వినయ్ మీద నుండి వాహనాలు వెళ్ళిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటినుండి అతని ఆత్మకి శాంతి లేదు. ఇలా ఏదో ఒక వాహనాన్ని ఆపి తాను మరణించిన ఈ స్థలం వద్దకి వచ్చి కొన్ని నిమిషాలు అక్కడే గడిపి మళ్లీ మాయం అవుతాడు. కాని ఎవరినీ ఇప్పటివరకు చంపలేదు. వినయ్ నీకు కనపడినట్టు చెప్పినట్టే నాకు ఇంతకు ముందు నుండి 12 మంది వరకు చెప్పారు. ఆ మాటలు విన్నా అబ్దుల్ గబుక్కున ఇంటికి చేరతాడు. ఎవరో తనని వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. కాని ఎవరూ కనిపించలేదు. అతని జేబులో ఏదో తెలియని చప్పుడు అయ్యేసరికి చూసుకుంటే జేబులో ఒక 100 రూపాయలు కనపడింది. ఆ నోటుపై ఎరుపు రంగు చుక్క. ముందు భయపడినా ఆ తరువాత అది వినయ్ ఇచ్చిందని గ్రహిస్తాడు. ఉదయం లేచేసరికి అద్దం మీద ఎరుపు అక్షరాలతో, ధన్యవాదాలు ఆబిద్ భయ్యా, చివరి ప్రయాణం నీ ఆటోతోనే ముగుస్తుంది. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నా అని సందేశం. అది చూసిన అబ్దుల్ కాస్త బాధకి లోనవుతాడు. ప్రతి దెయ్యం దెయ్యం కాదు. కొన్నిసార్లు అది తన మోక్షం కోసం కూడా తిరగవచ్చు. ఎప్పటిలాగానే ఈ కథ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ మరొక చక్కని కథతో మీ ముందుకు వస్తాను. సెలవు.